ఆ పార్టీలో ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆమె మాటలు తూటాల్లా పేలేవి. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయారు. రాష్ట్రంలో ఏం జరిగినా మౌనంగానే ఉంటున్నారు. నాకెందుకంటూ గప్చుప్ అయిపోయారు. తనపై ఆరోపణలు వచ్చినా ఆమె ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో ఆమె నిర్వహించిన శాఖకు సంబంధించి విమర్శలు వినవస్తున్నా స్పందించడం లేదు. పొలిటికల్ స్క్రీన్పై మాయమైనా కూడా సిల్వర్ స్క్రీన్పై జబర్దస్త్ సందడి చేస్తున్నారు. ఇంతకీ మేడం మౌనానికి కారణం ఏంటి? అధినేత తీసుకున్న ఓ నిర్ణయం ఆమె కంఠానికి తాళం వేసిందా? కూటమి సర్కార్ దూకుడు చూసి భయపడ్డారా? రాజకీయాలకు రోజా రామ్ రామ్. పాలిటిక్స్ వద్దంటున్న ఫైర్ బ్రాండ్. ఆర్కే రోజా తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరొందిన నేతలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వాళ్లు మాటల దాడి మొదలు పెడితే ఎదుటివారు ఎవ్వరైనా లెక్కే ఉండదు. అలాంటి ఫైర్ బ్రాండ్ జాబితాలో మాజీ మంత్రి రోజా ఒక్కరు. వైసీపీ 2014లో ప్రతిపక్షంలో ఉన్నా 2019లో అధికారంలో ఉన్నా ఆమె దూకుడు ఎక్కడా తగ్గలేదు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత మొదట్లో బాగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు తనలోని పొలిటికల్ ఫైర్ బయటకు తీశారు. అధికార పక్షంపై మాటల దాడి మొదలుపెట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి గాలిలో గెలిచిన గాలిగాళ్లు అంటూ ఆమె చేసిన కామెంట్లు దుమారం రేపే. అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడేవాళ్లను మేము అధికారంలోకి వచ్చాక ఎగరేసి తంతామంటూ రోజా మాట్లాడిన మాటలు వైరల్ అయ్యే. రాజకీయంగా స్పీడ్ పెంచడంతో ఇక కూటమికి గట్టి కౌంటర్ తప్పదని వైసీపీ భావించింది. అయితే ఏమైందో ఏమో కొద్ది రోజులుగా పెద్దగా కనిపించడం లేదు ఆర్కే రోజా. జగన్ కేబినెట్లో టూరిజం మినిస్టర్గా రోజా పనిచేశారు. ఆ సమయంలోనే ఋషికొండ భవనాల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఋషికొండ భవనాలను సందర్శించి జగన్పై విరుచుకుపడ్డారు. నాటి పర్యాటక మంత్రిగా కౌంటర్ ఇవ్వాలని రోజాను కోరుతున్నారు వైసీపీ కార్యకర్తలు. కానీ ఆమె జాడ ఎక్కడా కనిపించడం లేదు. అలాగే 2017లో జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసు విషయంలో కూటమి ప్రభుత్వంపై ఆమె తల్లి పోరాటం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. మహిళా సమస్యల విషయంలో వేగంగా స్పందించే రోజా ప్రస్తుతం తనకేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ స్క్రీన్ కు గ్యాప్ ఇచ్చిన రోజా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తున్నారు. ఓ తెలుగు టీవీ ఛానల్లో వచ్చే పిల్లల కార్యక్రమంలో జడ్జిగా, ఆర్టిస్టుగా తనలోని నటన చాతుర్యాన్ని బయటకు తీస్తున్నారు. గతంలో కూడా ఆమె బుల్లితెరపై సందడి చేసినా రాజకీయాలను ఎప్పుడూ పక్కన పెట్టలేదు. ప్రస్తుతం గతానికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఆర్కే రోజా మౌనానికి అటు ప్రభుత్వంతో పాటు సొంత పార్టీ కూడా కారణమనే వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల్లో నగర నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఆ ఎన్నికల్లోనే రోజాకి వైసీపీ టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జరిగినా ఫైనల్ గా రోజాకే ఇచ్చారు జగన్. ఆమె ఓటమి తర్వాత నగరిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు జగన్. అయితే ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆర్కే రోజా. తన నియోజకవర్గంలో వేరే పార్టీ వ్యక్తిని చేర్చుకోవడం అంటే తన టికెట్కు ఎసరు పెడుతున్నారని ఆమె భావిస్తున్నారు. దీంతో అధినేతపై అలకపూనారు. దీంతో చివరి నిమిషంలో జగదీష్ చేరికకు బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే రోజాపై అవినీతి కేసుల అస్త్రాన్ని బయటకు తీసింది చంద్రబాబు సర్కార్. క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా దోచేశారనేది ప్రధాన ఆరోపణ. విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించింది ఏపీ సర్కార్. 40 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు. దీంతో రోజా అరెస్టు తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటు సొంత పార్టీలో ప్రాధాన్యం తగ్గడం, అటు ప్రభుత్వం కేసులంటూ హెచ్చరికలు పంపుతుండటంతో ఆమె సైలెంట్ అయ్యారట. రానున్న రోజుల్లోనైనా రాజకీయ తెరపై రోజా దూకుడు పెంచుతారు, లేదంటే బుల్లితెరకే పరిమితమవుతారు చూడాలి.